ఈ లవ్ అనేటువంటిది ఒక మ్యాజిక్ ఉంది. ఈ ప్రేమ సినిమాలు, ప్రేమ కథలు, ప్రేమ పుస్తకాలు, ప్రేమ కవిత్వాలు ఇవన్నీ మన ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. ఇవాళ కాదు, ఎప్పటి నుంచో ఇదే పని చేస్తున్నాయి. నేను చదువుకునే రోజుల్లో కృష్ణశాస్త్రి గారి కవిత్వం అంటే మామూలు పిచ్చి ఉండేది కాదు నాకు. ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా నాకు పిచ్చే. కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని ఎవరైనా తక్కువ మెచ్చుకుంటే కూడా కోపం వస్తుంది, తిడితే కాదు, తక్కువ మెచ్చుకుంటే కూడా నాకు కోపం వచ్చేస్తుంది. ఏది ప్రేయసి ప్రేయసి వెడలిపోయి వేళ అనంత తమస్విని గర్భకుహరాల అంటే అనంతమైనటువంటి తమస్సులు అంటే చీకటి యొక్క లోపల దాని కడుపులో ఎక్కడో వెళ్ళిపోయింది ప్రేయసి, వెడలిపోయి వేళ గుండెలన్నీ చీల్చేసాను. ఆయన సడిలేని నడిరేయి పడిపోయినట్టు నీ కడియాల రవళులే, సడిలేని నడిరేయి, ఏమాత్రం చప్పుడు లేనటువంటి అర్ధరాత్రి. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ కడియాల చప్పుళ్ళు, నీ కడియాల రవళులే, చిరుకాలి మ్రోతలే, చిరుగజ్జ మ్రోతలే, వేలెత్తి చూపెట్టు జీవన పదంబులు నాకు అంటాడు. ఈ సౌండ్ ఆవిడ ఆయన జీవితం మొత్తం అట్లా గడపాలో చూపించేటువంటి ఒక జీవన పదం అయిపోయింది. వేరే చూపించింది అన్నాడు. కేలెత్తి నన్ను పిలుచు, ఎలుగెత్తి నన్ను పిలుచు, కేలెత్తి నడిపించు, చెయ్యెత్తి తీసుకెడుతుందట, నడిపిస్తుందట ఆయన్ని. ఏది ప్రేయసి యొక్క గజ్జల మాతో కనీసం ఆవిడ పిలవలే, ఆవిడ వెళ్ళిపోయింది అంతే. ఈయన నన్ను తలుచుకుంటూ ఉండిపోతాడు అనమాట. ఏ మాట కామాట చెప్పాలి, గుండెలు పిండేసింది. చచ్చిపోయిన అసలు ఆ పదానికి, ఆ కవిత్వానికి, ఆ సౌందర్యానికి ఆయన ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క మాటను తీసి ఆయన పెట్టిన అమర్పు, ఆ మహానుభావుడు మహాకవి, ఏం అనుమానం లేదు. కానీ మహాకవిని ఎవరన్నా అంటే నాకు కోపం కూడా వస్తుంది, కూడా చెప్తున్నాను. నేనే చెప్తున్నాను, ఖచ్చితంగా తప్పుదారి పట్టిస్తాను. నన్ను కూడా తప్పుదారి పట్టించింది ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రేయసి యొక్క కడియాల రవళలు ఏదన్నా కావచ్చు, జీవన పథం కావడానికి వీలేదు. దట్స్ ఆల్. జీవన పథం కాకూడదు, వైస్ వర్స. ప్రియుడి యొక్క పిలుపు ఏదన్నా కావచ్చు. అసలు ఎందుకు ప్రియుడు, ఎందుకు ప్రేయసి, ఎందుకు ప్రేమ అంటే వీళ్ళిద్దరూ జీవన పథంలో కంపానియన్స్, సహగాములు, జీవన సహచరి అంటాం. సహచరి అంటే, సహచరుడు అంటే సహచరుడు, నడిచేవాళ్ళు, కలిసి నడిచేవాళ్ళు. నా ప్రశ్న, ఎక్కడికి నడుస్తున్నారు మీరిద్దరు? ఎక్కడికి నడుస్తున్నారు? ఆయనని జీవన సహచరి, ఆమె ఈయనని జీవన సహచరుడు, మీరిద్దరు నడుస్తున్నారు. సరే అమ్మా, ఇద్దరు కలిసి నడుస్తున్నారు, ఓకే. ఎక్కడికి నడుస్తున్నారు? అది లేదు వాళ్ళకి. ఎక్కడికి నడుస్తున్నారు లేదు, మేము ఇద్దరు నడుస్తున్నాం అంతే. నడవడం దానికంటే నీకు గమ్యం ఉండాలి కదా. అసలు ఈ గమ్యం అనే పార్ట్ కట్ చేసేస్తారు. ఈయనకి ఆవిడ కడియాల రవళ్ళే జీవన పదం, ఆవిడకి కూడా ఈయన యొక్క వేణువో లేకపోతే ఈయన యొక్క శబ్దమో, ఆవిడ ప్రాణాలన్నీ దాంట్లో వెళ్ళిపోతాయి. ఈ సమస్త సృష్టి నాశనం అయిపోయిన ప్రియా నువ్వు తప్పితే నాకు ఇంకా దీని గురించి ఈ సృష్టిలో ఏ పని లేదు. అలాగే ఆమె కూడా అంటుంది, ఈయన కూడా అంటాడు, ఈ సృష్టిలో ఇంకే నీ ప్రేమ ఒకటే, నీ ప్రేమ వల్ల జీవిస్తున్నాను, నీ కనురెప్పలను బట్టి బ్రతికారని. ఇది బహుశా ఒక ఏజ్లో బ్రహ్మాండంగా ఉంటుంది, అనుమానం ఏం లేదు దాంట్లో. దీన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల అవుతుంది? కానీ వివేకం అనే దాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు, మిత్రమా, ప్రేమ కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, ఏ బంధమైనా కావచ్చు, ఇది కేవలం ఒక బంధము, ఒక బాధ్యత మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లో జీవన గమ్యం కానీ, జీవన లక్ష్యం కానీ, జీవన పరమావధి కానీ కాదు. మీరిద్దరు కలిసి నడవండి, మీరిద్దరు కంపెనీస్. కానీ వెళ్ళడానికంటూ మీకు అటు వెళ్ళాలి, మనం నా జీవిత సాఫల్యాన్ని అందుకోవాలనేటువంటిది ఉండాలి. అది లేకపోతే సమస్య వస్తుంది.